మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో ఆటో డ్రైవర్ల బాధలను పంచుకున్నారు. ప్రభుత్వ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ప్రకటించడంతో తమకు గిరాకీలు తగ్గిపోయాయని, ఈఎంఐలు, ఫైనాన్సులు కట్టడం కూడా కష్టంగా మారిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని, ఆటో డ్రైవర్ల కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హరీష్ రావు భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల కష్టాలను అసెంబ్లీలో లేవనెత్తుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం పట్ల ఆటో డ్రైవర్లు బాధపడవద్దని, ఆత్మహత్యల వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ధైర్యం చెప్పారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నెలకు 10,000 ఇచ్చే విధంగా పోరాటం చేద్దామన్నారు. बच्चों का टेंशन, घर का टेंशन, क्या करता आदमी, किसके पास जाता? सुसाइड मत नहीं करना है, सुसाइड करे तो उसका सोल्यूशन नहीं करना। आपके लिए लड़ेंगे। మీ గవర్నమెంట్ ప్రభుత్వంలో కూడా చాలా మంది ऑटो वाले का कोई भी इशू नहीं आया अब तक भी। हिस्ट्री निकाल के देख लो, पूरा तेलंगाना में अभी तक भी नहीं आया। ये आपका ही को आया? एसीआर से आप तो ऑटो का टैक्स निकाल ऑटो कोई किसी का कोई प्रॉब्लम नहीं था अभी तक। ఆ రోజు మనమేమో ఇంత ట్యాక్స్ రద్దు చేస్తే అన్నం పుచ్చుకున్నట్టు చేసి అది కూడా తీసేస్తే ఏదైనా తప్పి ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మేము కాపాడతాం. తొందరపడి దయచేసి ఆత్మహత్య చేసుకోండి. మీ భార్య పిల్లలు వాళ్ళందరూ ఆగమైనారు, ధైర్యం మేము కొట్లాడతాం మీకోసం అసెంబ్లీలో పూరా తాకత్ లగాకే ఆప్కే లియే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.